దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 29. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3 నుండి 5 వచనములు. 36వ శిఖరము. ఎంతటి అద్భుతకరమైన పర్వత శిఖరము! పాపములో జీవించినప్పుడు మన ద్వారా నింద అవమానమే కలిగెను. అయినప్పటికీ దేవుడు నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నుందువు అని చెప్పుచున్నాడు. మకుటము అధికారమును సూచించును. పరలోకమందు దేవదూతలకు మనము తీర్పు తీర్చినప్పుడు మన యొక్క అధికారము దాని ద్వారా ప్రత్యక్షపరచబడును. పెండ్లి కుమార్తె వలను పెండ్లి కుమారుని వలను మనము ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. ప్రభు చేత వారు జతపరచబడిన ఎడల వారు పూర్తిగా ప్రభువుపైనే ఆనుకొని అన్ని పరిస్థితులలో ఒకరినొకరు ప్రేమించుకొనుటకు నేర్చుకొనవలెను. వారు ఆ రీతిగా ప్రేమించుకొనుచున్నప్పుడు వారిరువురును ఒకే పోలికగా మార్చబడుచుందురు. వారి ప్రేమ బాంధవ్యమును బట్టి ఏకత్వమును బట్టి వారిరువురిలో ఒకే రూపురేఖలు ఒకే రీతిగా ఉండుట నీవు కనుగొనగలవు. అదే రీతిగా మనము దేవునికి విధేయులమగు కొలది మునుపున్న పాపపు మరకలన్నీ మాయమైపోయి క్రమముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యం మన ముఖములందు అగుపడుట కనుగొనగలం. నిజముగా తిరిగి జన్మించిన వారి ముఖములపై యేసు ప్రభు యొక్క సౌందర్యము కనబడును. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి యందుము. రాజకీయ మకుటమనున్నది సౌందర్యము కొరకై ధరించినది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను సౌందర్యమును మనమెన్నడూ గ్రహించలేం. దేవదూతల ద్వారా సహితము చూపించబడని ఈ సౌందర్యమును మహిమను మన ద్వారా ఆయన చూపించగోరుచున్నాడు. మనమే ఆయన కిరీటముగా ఉండి తన పరలోకపు ఏర్పాటులో ప్రకాశించవలనని కోరుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్.